అనగనగా ఒక ఊరిలో టామ్ అనే ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. తనకి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ చాక్లెట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకసారి తనకి తన ఫ్రెండ్ ఒక గోల్డెన్ మ్యాజిక్ చాక్లెట్ బార్ గురించి చెప్పాడు. ఎలాగైనా ఆ చాక్లెట్ బార్ తినాలని అప్పటి నుంచి దాని గురించే ఆలోచించడం మొదలుపెట్టాడు టామ్. ఒకరోజు ఎలాగోలా చాక్లెట్ కనుక్కొని ఎవ్వరికీ తెలియకుండా తన రూమ్లో తింటూ స్టార్ట్ చేశాడు. ఆ చాక్లెట్ టేస్ట్ చాలా బాగుంది అని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, కానీ తన బాడీ కలర్ తన మొత్తం మారిపోతున్నాడనే విషయం టామ్ గమనించలేదు. ఆ చాక్లెట్ తినడం పూర్తయ్యేసరికి టామ్ పూర్తిగా చాక్లెట్ లాగా మారిపోయాడు. వాళ్ళ అమ్మ నాన్న చాలాసేపు టామ్ కోసం వెయిట్ చేసి ఎక్కడున్నారో తెలియక కంగారు పట్టడం మొదలుపెట్టారు. రాత్రి అయిపోయింది కానీ టామ్ ఇంటికి రాలేదు. టామ్ రూమ్లో ఇల్లంతా వెతికినా ఎక్కడా టామ్ కనపడలేదు. దాంతో టామ్ వాళ్ళ అమ్మకి నాన్నకి చాలా భయం వేసింది. ఇంట్లో ఎక్కడా కనపడకపోయేసరికి ఊరంతా టామ్ కోసం వాళ్ళ అమ్మ నాన్న వెతికారు, కానీ ఎక్కడా టామ్ కనపడలేదు. దాంతో వాళ్ళకి మరింత భయం వేసింది. వెతికి వెతికి అలసిపోయి ఏడుస్తూ చివరికి టామ్ రూమ్కి వచ్చి చూస్తే టామ్ బెడ్ దగ్గర ఒక టేబుల్, దాని మీద ఒక రేపర్ మీద ఇదే టామ్ చాక్లెట్ లాగా మారిపోయాడు అన్న ఒక మ్యాజికల్ మెసేజ్ వాళ్ళకి కనిపించింది. భయపడుతున్న అమ్మా నాన్నలు చూసి టామ్ కూడా చాలా బాధపడ్డాడు. వాళ్ళు చెప్పిన మాట వినకుండా ఎప్పుడూ చాక్లెట్స్ తింటూ ఉండటం వల్లే తనకి ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చింది అని రియలైజ్ అయ్యాడు. అలా రియలైజ్ అయిన వెంటనే ఒక మ్యాజిక్ జరిగింది. ఆ చాక్లెట్ బార్లోంచి టామ్ బయటికి రావటం మొదలుపెట్టాడు. ఏం జరుగుతుందో అర్థం కాక టామ్ వాళ్ళ అమ్మా నాన్న కూడా అలాగే సర్ప్రైజింగ్గా చూస్తూ ఉండిపోయారు. అమ్మయ్యా అనుకొని టామ్ బయటకు వచ్చి జరిగిందంతా వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పాడు. తన తప్పు రియలైజ్ అయ్యాడు. ఇంకెప్పుడు వాళ్ళు చెప్పిన మాట వింటానని, చాక్లెట్స్ ఎక్కువ తిననని, 1 వీక్ ఒక చాక్లెట్ మాత్రమే తింటానని వాళ్ళ అమ్మకి ప్రామిస్ చేశాడు. అంతేకాదు, చాక్లెట్స్కి బదులుగా తను యాపిల్స్ తింటాం అలవాటు చేసుకున్నాడు. దాంతో తనకు చాలా బలం వచ్చింది. వాళ్ళ అమ్మతో నాన్నతో కలిపి తన లైఫ్ని హాయిగా ఎంజాయ్ చేయటం మొదలుపెట్టాడు. ఇది మన చాక్లెట్ బాయ్ టామ్ కథ.